మనిద్దరం ఇప్పుడే పెళ్లి చేసుకుని ఇంట్లోకి అడుగు పెడుతున్నామా? మనం కొత్త జంట కాకపోయినా గుడికాలు పెట్టి వెళ్తే మంచి జరుగుతుంది కదా సార్. పదండి. ఒక్కతే వస్తే నేను కోపడతానని తోడుగా భర్తను కూడా తీసుకొచ్చిందన్నమాట. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. నేను కూడా వచ్చాను, నన్ను కూడా పలకరించండి సార్. ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి ఆ మాత్రం మర్యాద చేసే సంస్కారం నాకుంది. యూ కెన్. యాండి హారతి తీసుకోండి. అరే మీరు వచ్చి ఎంతసేపు అయింది? టైంకి వచ్చారు. ముందు హారతి తీసుకోండి. చూడు ముచ్చటగా ఉన్నారు. మీకెవ్వరి దిష్టి తగలకూడదు. కూర్చోండి. నీ పూజలు హారతులు అయిపోతే వెళ్ళి వాళ్ళకి కాఫీ తీసుకురా. ఏంటి సార్, కాఫీ తాగేస్తే త్వరగా వెళ్ళిపోతావనా? సైలెంట్గా ఉంటాం. కాఫీ ఏంటండి? మొదటిసారి మన ఇంటికి వచ్చారు. ముందు స్వీట్ తినాలి. గంగ కోసం స్పెషల్గా స్వీట్ తయారు చేశాను. ఉండండి, తీసుకొస్తాను. సైలెంట్గా ఉండు. సార్, ధీరజ్ ప్రాక్టీస్ ఎలా జరుగుతుంది? నా శిష్యుడు కదా, హీఈస్ డూయింగ్ గుడ్. ఐఎమ్ గివింగ్ ద బెస్ట్ ట్రైనింగ్ టు హిమ్. ఆ ట్రైనింగ్ ఏదో నాకు కూడా ఇవ్వచ్చు కదా సార్. మీకేం భయం లేదు, మీ పేరు నేను నిలబెడతాను. తీసుకోండి బాబు. థ్యాంక్స్ అండి. ఇదిగో గంగా. అబ్బా అమ్మా, మీ చేతిలో అమృతం ఉంది. ఎంత రుచిగా ఉంది. చూస్తారేంటి, మొహమాట పడకుండా తినండి. దీని తింగర్ వేషాలు తట్టుకోలేకపోతున్నాను. ఆయనేమో కోపంగా చూస్తున్నాడు. బాగుంది కదా? నైస్. ఏంటి సార్ అలా చూస్తున్నారు? మీరు కూడా తప్పించుకొని తినండి. ఓ, నాకు తెలిసి మీరు స్వీట్స్ ఎక్కువగా తినరనుకుంటా. తినాను. ప్లేయర్స్కి ఫిట్నెస్ ఇంపార్టెంట్. ఓ, విన్నావా సార్ ఏం చెప్తున్నారో? ఎప్పుడు చూడు తిండి తిండి తిండి. సార్, మీరు అన్ని విషయాల్లోనూ స్ట్రిక్ట్గా ఉంటారు. అందుకే తనకి మీరు ట్రైనింగ్ ఇస్తే కనీసం మీ మాటకైనా భయపడి వింటుందేమో అని మిమ్మల్ని ట్రైనింగ్ ఇమ్మని అడుగుతున్నాను. ఐ డోంట్ థింక్ సో.
నేర్పిస్తారులే బాబు. ఏమండి ఒకసారి ఇలా రండి. ఏమిటో చెప్పు. అబ్బా రండి చెప్తాను. అవ్. పోయి తిండిపోతూ ఎవరి దగ్గరికైనా వచ్చినప్పుడు కాస్త కుదురుగా ఉండలేవా? వాళ్ళు ఏమనుకుంటారు? ఏమీ అనుకోరు. జంట చూడముచ్చటగా ఉందనుకుంటారు. మీరు తినకపోతే నాకు ఇచ్చేయండి. తిను, ఇదిగో మొత్తం వేసుకొని మొత్తం నువ్వే తిను. ఏమండి ఏమిటి? ఏమీ లేదండి, నేను వంట సంగతి చూస్తాను. మీరు వెళ్ళి వాళ్ళకి కొత్త బట్టలు తీసుకురండి. సుధా, నువ్వు వాళ్ళని ఇంటికి పిలిచాక నేను కాదంటే బాగుండదని ఊరుకున్నాను. స్వీట్ ఇచ్చావు, కాస్త కాఫీ కూడా ఇచ్చి పంపించేయి. భోజనాలు బట్టలు అని హడావుడి చేయకు. చూడండి, ఇంటికొచ్చింది పరాయి వాళ్ళు కాదండి, నా మేనలుడు, తన భార్య. మన అమ్మాయి ఉండుంటే నా మేనలుడికే ఇచ్చి పెళ్లి చేసేదాన్ని. నా కూతురు నా పుట్టింటికి కోడలిగా వెళ్ళేది. ఆ అదృష్టం ఎలాగూ లేదు. ఇలాగైనా నా ముచ్చట తీర్చుకునివ్వండి. నీకు నిజం చెప్పి తప్పు చేశాను. కాదు కూడదంటే నువ్వు బాధపడతావు. సరే, నువ్వు చెప్పినట్లే తీసుకొస్తాను. కానీ నువ్వు తన మేనత్త అని మాత్రం రుద్రాకి తెలియకూడదు. ఎలా చెప్తానండి? ఆ అవకాశం లేదు, అర్హత లేదు. మీకు ఆ భయం అక్కర్లేదు. వెళ్ళండి. ఏం శకుంతల, ఎక్కడికి బయలుదేరావు? చేతిలో పూల సజ్జ పట్టుకుని ఎక్కడికి వెళ్తాను? మహిళా మండలికి వెళ్తానా? గుడికి కదా వెళ్తున్నాను. అబ్బో, కౌంటర్లు వేస్తున్నావే. సరే పద, నేను కూడా వస్తాలే పద. మీరా ఆ, నాతో గుడికొస్తారా? నీతో కాకపోతే ఇంకెవరితో వెళ్తానా? పాపం, నాకు ఇంకో పెళ్ళాం కూడా లేదే. అవునా పాపం, ఆ, చాలా బాధపడుతున్నట్టున్నారు. మంచి సంబంధం ఏమైనా చూడమంటారా? ఆ, అలాగే చూడు శకుంతల, నీ మాట ఎప్పుడైనా కాదన్నానా? కాకపోతే నీ కాంపిటీషన్ అవుతుందేమో, ఆలోచించుకో మరి. చాలే ఊరుకోండి. మీరేమైనా పడుచుపిల్లాడు అనుకుంటున్నారా? రెండో పెళ్లి కావాలంట, రెండో పెళ్లి. అబ్బా, నువ్వు అలిగితే చాలా అందంగా ఉంటావు శకుంతల.